ఏలూరు జిల్లా కళింగ సంక్షేమ సంఘం వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు న్యాయవాది అయిన కోన కృష్ణారావు, పైగా ఎంపీటీసీ వెంకట్రావు గారు, ట్రెజరరు బడేపల్లి రామారావు గారు, పూర్వాధ్యక్షులు వరం, కళింగ కులస్తులు బీసీఏలో ఉన్నాం. మేము బ్రిటిష్ వారు ఇది అశోక చక్రవర్తి టైంలో యుద్ధంలో ఓడిపోయి యుద్ధంలో నష్టపోయి ఒరిస్సా, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఏలూరు, బందరు, గుంటూరులో నివసిస్తున్నాం. ఎక్కువ మంది మైగ్రెంట్ కులస్థలం. మా యొక్క వృత్తి వ్యవసాయము. ఈ మధ్యన ఏలూరు సందర్భంలో జూటు మిల్లు మూసేయడం మూలంగా ఎక్కువ మంది కార్మికులు రోడ్డు మీద పడ్డారు. వాళ్ళంతా డైలీ కార్మికులుగా నివసిస్తున్నారు. మేము ఎంతో కష్టపడే జాతి కాళింగులు కానీ రాజకీయంగా పదవులు ఇవ్వట్లేదు. చాలా ప్రదేశంలో కాళింగులు అధిక సంఖ్యలో ఉన్నారు. వీళ్ళకి రాజకీయ ప్రాతినిధ్యము చాలా తక్కువగా ఉంది. కొన్ని కులాలు మాత్రమే ఉంటున్నారు. వీళ్ళు ఆర్థికంగా ఉద్యోగపరంగా ఎంత సంపాదించి చేసిన సమాజంలో బీసీ కులం బట్టి వివక్షత చూపిస్తున్నారు. అది ఆత్మగౌరవానికి భంగకరం. కాబట్టి రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ హక్కులు సమంగా అందరూ అనుభవించాలని, క్రిమిలేరన ఒక పెద్ద రాక్షభూతం బీసీలు రాజకీయ అధికారం సంపాదించడానికి అడ్డంకిగా ఉంది. ఆ క్రిమిలేరు తొలగించాలని, ఇప్పుడున్న స్థానిక సంస్థల్లో ఉన్న 24% 34% పెంచాలని, పెంచుతారని గత ప్రజెంట్ ప్రభుత్వము వాగ్దానం చేసింది. దానిని అమలు చేయాలని మేము కళింగ సంక్షేమ సంఘం కాకుండా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘాల తరపున 24% నుంచి 34% పెంచాలని, అందరికీ రాజకీయ అధికారం ఉండాలని, ఆత్మగౌరవం ఉండాలని, క్రిమిలేర్ అన్నది తీసేయాలని, అందరికీ సమాన వివక్షత లేకుండా సమాన గౌరవం ఉండాలని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడే మా పశ్చిమ గోదావరి జిల్లా కళింగ సంక్షేమ సంఘం అధ్యక్షులు దుప్ప లక్ష్మణరావు, ట్రేడ్ యూనియన్ లీడర్ వారు వచ్చారు, బమ్మిడి సత్యనారాయణ గారు వచ్చారు, కిల్లి వాసు గారు వచ్చారు, పై నారాయణ వచ్చారు. వీళ్ళంతా ఇది ఓకే మేము మాట్లాడదా. సో ఈ విధంగా బీసీలు ఎంత ఆర్థికంగా అభివృద్ధి చెందిన వాళ్ళ సొంత ఊళ్ళోకి వెళ్తే వాడు ఏసీ అయినా ఆఫీస్ అయినా ఈడ కాలింగ్ కూడా వచ్చాడురా, లేదా పలానా కులం బీసీ కులం అంటారు తప్ప వీడు ఐఏఎస్ ఆఫీసర్ అని కానీ వీడు రాజకీయంగా మంచి వీడు ఆర్థికంగా మంచి పొజిషన్లో ఉన్న రాజకీయ ఎంపవర్మెంట్, పొలిటికల్ ఎంపవర్మెంట్ లేకపోవడం మూలంగా ఆత్మగౌరవం నశిస్తుంది. కష్టజీవులు బీసీలంతా కష్టజీవులు. వీళ్ళు ఎంత కష్టం చేసినా కానీ ఆత్మగౌరవం లేకపోవడం ఇబ్బందిగా ఉంది. ఏదైతే గత ఎలక్షన్లో ప్రజెంట్ ప్రభుత్వము 24% నుంచి 34% పెంచుతామని వాగ్దానం చేశారు. కాబట్టి దాని మించువలే గౌరవ సుప్రీంకోర్టు డాక్టర్ కిరణ్ కుమార్, కృష్ణకుమార్, సత్యనారాయణ కృష్ణారావు చావల కేసులు ఇచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వము ఈ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చింది కాబట్టి ఈ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ మాకందరికీ న్యాయం చేయాలని, వారు రాజీవ్ రంజన్ మిశ్రా గారు మాకు న్యాయం చేస్తారని, మా అందరి బీసీల తరపున, ముఖ్యంగా కళింగల కులం తరపున, వలస కార్మికుల తరపున ఆత్మగౌరవం కలగాలని మేము ఆశిస్తున్నాం.